శ్రీకాళహస్తిలో శివలింగ ఆకృతి భిన్నంగా ఉంటుంది. అలాగే శ్రీకాళహస్తికి ఈ పేరు రావడం వెనుక ప్రత్యేక కథ ఉంది. 3 మూగజీవాలు ముక్తి పొందినట్లుగా ఇక్కడి స్థల పురాణం. ఈ 3 మూగజీవాల ఆకృతులతో ముక్కంటి రూపం కొలువైంది. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి శివలింగంపై ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి వేడుకలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంతకీ శ్రీకాళహస్తి అంటే ఏమిటి, ఆ పేరు రావటానికి వెనుక ఉన్న కథనం ఏముంది, స్థల పురాణం ఏముంది, అది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇంతకీ ఇందులో ఈ పదంలో శ్రీ అంటే సాలిపురుగు అని అర్థం వస్తుంది, అలాగే కాళ అంటే పాము అని అర్థం వస్తుంది, హస్తి అంటే ఏనుగు అని అర్థం వస్తుంది. మొత్తం ఆ 3 మూగ జీవాలు కూడా శ్రీకాళహస్తీశ్వరుని సేవలో నిమగ్నమయ్యి పరస్పరం కలహించుకొని ఆయనలోనే ఐక్యమైపోయాయి. అందుకు గుర్తుగానే సాక్షాత్తు స్వామివారి స్వరూపం కూడా ఈ 3 మూగజీవాలకు సంబంధించి ప్రతిబింబించే విధంగా ఉండడం ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయంలో ఒక ప్రత్యేకతగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలో ఏదైతే మంచు విష్ణు సంబంధించి కూడా కన్నప్పకు సంబంధించి కూడా ఒక సాంగ్ కూడా విడుదలైంది. అందులో కన్నప్ప పాత్రధారి అందులో ఒక శివలింగం, ప్రత్యేకమైన శివలింగాన్ని ఆయన కొలుస్తూ ఉండడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకు శివలింగం అలా ఉందనే ఒక ఆతృత చాలామంది భక్తుల్లో ఉంది. అయితే దాని వెనుక కారణం ఏంటో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి శివలింగం చూస్తే ఇదే శివలింగాన్ని మనం కన్నప్ప సాంగులో కూడా మనం దీన్ని నమూనా శివలింగాన్ని చూడటం కూడా జరిగింది. ఇదే శివలింగం శ్రీకాళహస్తి ఆలయంలో మూల విరాట్టు సాక్షాత్తు ఇదే విధంగా ఉంటుంది. మనం చూస్తే అక్కడ స్వామివారి పై భాగంలో ఏదైతే మనం చూస్తున్నాం, అక్కడ సర్పాకారంలో స్వామివారి పై భాగం మనకు కనిపిస్తుంది. అంటే పైన మనం చూస్తున్నాం పడగలతో కూడిన ఆకృతిలో ఇక్కడ శివలింగం పైన పై భాగం మనకు కనిపిస్తుంది. అలాగే కొంచెం కిందకి వస్తే అక్కడికి మనం ఏనుగు దంతాలు మనం అక్కడ ఆ శివలింగంలో చూడొచ్చు. సగభాగం శివలింగం నుంచి కూడా అటు ఇటు ఏనుగు దంతాలు మనం ఏదైతే ఆ విజువల్లో చూస్తున్నామో వాటిని మనం స్పష్టంగా శివలింగంలో చూస్తాము. అలాగే కొంచెం కిందకి వెళ్తే మనకు సాలెపురుగు ఆ యొక్క ఆకృతి కూడా శివలింగంలో మనకు చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఈ విధంగా సాలెపురుగు ఆకృతి, అలాగే కొంచెం పై భాగంలో మనకు ఏనుగు దంతాలు, అలాగే ఆ తర్వాత మనం చూస్తే అటు పాము పడగలు ఇలా చాలా స్పష్టంగా మనకు ఈ శివలింగంలో కనిపిస్తాయి. ఎత్తుగా పొడవుగా ఉండే ఈ శివలింగం సంబంధించి కూడా దీని వెనుక ఈ 3 మూగజీవాలు పరస్పరం తమ భక్తి పారవస్యంతో ఇదే క్షేత్రంలో స్వామివారి సేవ చేస్తూ కూడా ఆ భక్తి పారవస్యంలో స్వామివారి సేవలోనే పరస్పరం కలహించుకుంటాయి. కలహించుకున్న తర్వాత ఈ ఏనుగు పాదాల కింద పడి సాలిపురుగు చనిపోతుంది. అలాగే పాముని ఏనుగు అక్కడి నుంచి తరమబోయి దాని మీద దాడికి ప్రయత్నం చేస్తే ఆ పాము ఏనుగు తొండంలోకి దూరడంతో ఆ తొండాన్ని శివలింగానికి వేసి బలంగా బాదడంతో అటు ఏనుగు చనిపోతుంది, పాము చనిపోతుంది. ఈ కలహంలో అటు కింద నలిగిపోయి సాలిపురుగు చనిపోతుంది. 3 జీవాలు స్వామివారిలో ఐక్యం అయిపోతాయి. అదే ఆ విధంగా ఇక్కడవి మోక్ష ప్రాప్తి పొందాయి. వాటి చిహ్నంగానే శ్రీకాళహస్తి అనే 3 మూగజీవాల పేర్లు వచ్చేలాగా ఇక్కడ క్షేత్రం ఏర్పడిందని చెప్పచ్చు. అలాగే స్వామివారి శివలింగం కూడా సాక్షాత్తు 3 మూగజీవాలకి ప్రతిబింబంగా ఇక్కడ ఏర్పడిందని చెప్పచ్చు. ఇదే శివలింగాన్ని ఈ మధ్య మనం రిలీజ్ అయిన కన్నప్ప ప్రోమోలో కూడా చూసాము. ఇలా స్వామివారు వాయులింగేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నారు. పంచభూత లింగాలలో శ్రీకాళహస్తిలో మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏకైక పంచభూత లింగం వాయులింగేశ్వరుడిగా చెప్పుకోవచ్చు. మిగతా 4 లింగాలు కూడా పంచభూత లింగాలు తమిళనాడులో ఉన్నాయి. ఇలా శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుని ఈ శివలింగం ఆకృతి వెనుక ఉన్న పురాణ కథనం ఇదిగా చెప్పుకోవచ్చు. ఇది శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉన్న ఈ యొక్క మూల విరాట్ విగ్రహం వెనుకున్న అసలు కారణం. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, శ్రీకాళహస్తి.